హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈ రోజు వీడియోలో మీషోలో చాలా సరికొత్తగా లాంచ్ చేసిన బ్యూటిఫుల్ హెవీ మగ్గం బ్లౌజ్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. దట్ టు వెరీ లో ప్రైస్ అండి. వీడియో చూసాక మీకే తెలుస్తుంది. సో వీడియో అయితే అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజ్ కలెక్షన్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవి స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే జస్ట్ 250 నుంచి అయితే మనకు స్టార్ట్ అయ్యాయి. వీడియో మిస్ అయితే మీరు ఒక మంచి కలెక్షన్ మిస్ అవుతారు. సో ఫస్ట్ బ్లౌజ్ చూసుకుంటే ఇదండి. ఈ 10 బ్లౌజెస్ ఫుల్ మెజర్మెంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఈ బ్లౌజ్ అయితే మీషోలోకి చాలా కొత్తగా అయితే లాంచ్ చేశారండి. దీని ప్రైస్ చూసి నేనైతే షాక్ అయ్యాను. ఎలానో ఒక శారీకి మ్యాచింగ్ కావాలి కదా, ఒకసారి ట్రై చేద్దామని ఆర్డర్ చేశాను. బట్ రిసీవ్ చేసుకున్నాక జస్ట్ వావ్ అండి, మాటలు లేవు, అంత బాగా అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, గోల్డ్ బీడ్స్ విత్ పోల్ వర్క్ తో చాలా హైలైట్ గా అయితే ఉంది. ఇది వర్క్ కంటే కూడా ఫ్యాబ్రిక్ తోనే చాలా బాగుంటుంది. అది కాకుండా వర్క్ కూడా మనకి చాలా గ్రాండ్ గా అయితే ఇచ్చేసారు. ఈ బ్లౌజ్ ప్రైస్ వింటే మీరు కూడా డెఫినెట్ గా షాక్ అవుతారు. అబౌవ్ 500 ఉంటుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇది చూసుకుంటే చాలా చాలా రీజనబుల్ గా జస్ట్ 380 రూపీస్ కి అయితే వచ్చేసింది. ఆ ప్రైస్ కి అయితే చాలా బాగుంది కదా, అసలు ఎవరు మిస్ చేసుకోకండి. ఇలాంటి ప్యాస్టల్ కలర్స్ అది కూడా ఇంత తక్కువ ప్రైస్ లో చాలా రేర్ గా అయితే లాంచ్ చేస్తారు. సో ఎవరికైనా కావాలంటే ఇప్పుడే ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ ఈ రెడ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఇది అయితే నెట్ ఫ్యాబ్రిక్ పైన ఫుల్ గా వర్క్ అయితే వస్తుంది. బ్యాక్ నెక్ చూస్తారా అసలు ఎంత హెవీగా అయితే ఉందో. ఇదంతా కూడా మనకి నెట్ పైన వర్క్ అయితే ఇచ్చేసారు. ఇందులో గోల్డ్ బీడ్స్ కంటే కూడా పోల్ వర్క్ తో హైలైట్ చేశారు. చాలా బాగుంది లుక్ అయితే. చూస్తారు కదా, వర్క్ డీటెయిలింగ్ ఫినిషింగ్ అంతా కూడా ఫస్ట్ క్లాస్ గా అయితే ఉంది. ఎవరైనా ఈ టైప్ ఆఫ్ నెక్ బ్లౌజెస్ ట్రై చేసే వాళ్ళు ఉంటే పక్కా ట్రై చేయండి. చూసారు కదా ఎంత నీట్ గా అయితే ఉందో. ఫినిషింగ్ అంతా కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఫుల్ బ్రైడల్ కలెక్షన్ అయితే చెప్పవచ్చు, అంత బాగుంది. నేను వేర్ చేసిన ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా మ్యాచింగ్ అయిపోయింది. ఈ బ్లౌజెస్ అన్ని కూడా ఏ శారీస్ కోసం తెప్పించాను అనేది ఫ్యూచర్ వీడియోస్ లో మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని అయితే ఆల్రెడీ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, అవన్నీ కూడా లింక్ లో అయితే యాడ్ చేస్తాను. ఇలా నెట్ ఫ్యాబ్రిక్ పైన మగ్గం వర్క్ బయట చేయిస్తే 1000 కంటే ఎక్కువే చార్జ్ చేస్తారు. 1000 ఏంటండి, మినిమం 3K అయినా కానీ ఈజీగా అయితే ఉంటుంది. బట్ దీన్ని అయితే ఆఫర్ లో 670 రూపీస్ కి అయితే పర్చేస్ చేశాను. నార్మల్ వర్క్సే మనకి 600 రూపీస్ కి అయితే వస్తున్నాయి. అలాంటిది మనకి నెట్ ఫ్యాబ్రిక్ పైన మగ్గం వర్క్ ఈ ప్రైస్ కి అయితే చాలా బాగుంది కదా. బ్యాక్ నెక్ అనుకుంటే హ్యాండ్ వర్క్ కూడా చాలా గ్రాండ్ గా అయితే ఇచ్చేసారు. బిగ్ పోల్స్ అయితే హ్యాంగింగ్ చేశారు. ఫుల్ గా మిర్రర్ వర్క్ కూడా వచ్చేసింది. మీకు జూమ్ లుక్ లో క్లియర్ గా తెలుస్తుంది కదా. వీడియో లాస్ట్ లో బ్యాక్ కేమ్ నుంచి కూడా ఇంకా క్లియర్ గా అయితే చూపిస్తాను. ఇదంతా కూడా రెడ్ పైన గోల్డ్ బీడ్స్ విత్ పోల్ వర్కే వచ్చింది కాబట్టి వేరే కలర్ కాంబినేషన్స్ అంటూ ఏమీ లేవు కాబట్టి చాలా శారీస్ కి అయితే మనం పేర్ చేసుకోవచ్చు. ఈ నెట్ ఫ్యాబ్రిక్ రివర్స్ లో ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్ గా అయితే ఉంది. చూడండి, బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్కువైతే ప్రొవైడ్ చేశారు. నాకు తెలిసి 42 యూజ్ చేసే వాళ్ళకి కూడా ఇది అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. వీడియో లాస్ట్ లో ఇవన్నీ కూడా క్లియర్ గా మెజర్మెంట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. థర్డ్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఈ బ్లౌజ్ స్టిచింగ్ కంప్లీట్ అయ్యాక వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేసేయండి. ఇంతకు ముందు తీసుకున్న బ్లౌజెస్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి. నాకైతే టైం లేక వీడియో అయితే చేయలేకపోతున్నాను. మీరు ఇచ్చే కామెంట్స్ వల్ల నేనైతే ఆ వీడియో ఫాస్ట్ గా చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఈ బ్లౌజ్ కి హైలైట్ ఏంటి అంటే హ్యాండ్ వర్క్ అండి. అసలు ఎంత గ్రాండ్ గా ఉందో చూసారా. లైక్ మనకి 3D ఎఫెక్ట్ లాగా అయితే ఉంది. బ్యూటిఫుల్ పీకాక్ అయితే ఇచ్చేసారు, అది కూడా చాలా బిగ్ సైజ్ లో. అండ్ పర్ల్స్ కూడా హ్యాంగింగ్ చేశారు. లుక్ అయితే చాలా బాగుంది. ఇది అయితే డార్క్ బ్లూ కలర్ కదా. ప్రెసెంట్ అయితే ఈ కలర్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ లో అయితే ఉంది. ఇంకా 3 కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే ట్రై చేసేయండి. దీని ప్రైస్ చూసుకుంటే ఆఫర్ లో 830 కి అయితే పర్చేస్ చేశాను. ఆ ప్రైస్ కి అయితే ఫుల్ వర్త్ అండి, అసలు మిస్ అవ్వకండి. చాలా మందికి ఆరీ వర్క్స్ ఫ్యూచర్ లో ఏమైనా బ్లాక్ అవుతాయేమో అనేది డౌట్ అయితే ఉంది కదా. నేనైతే చాలా వీడియోస్ లో క్లియర్ గా అయితే చెప్పాను, అదైతే బ్లాక్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఫుల్ బీడ్ వర్క్ అయితే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కానీ బీడ్స్ అయితే కొంచెం కూడా కలర్ అయితే చేంజ్ అవ్వలేదు. అయినా కొంచెం మందికి డౌట్ అయితే ఉంటుంది కదండి. సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఇలాంటి కడ్దానా బీడ్ వర్క్ అయితే ప్రిఫర్ చేయండి. ఇందులో ఎక్కడ కూడా మనకి ఆరీ బీడ్స్ అయితే ఉండదు. కడ్దానా స్టోన్స్ తో ఉంటుంది విత్ పోల్స్ కుందన్స్ అనమాట. చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది. నైట్ టైం కూడా చాలా బాగా షైనింగ్ అవుతుంది. ప్రజెంట్ ఎక్కడ చూసినా గానీ ఈ కడ్దానా జర్దోసి విత్ పోల్ వర్క్ ఇవే ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. సో ఈ టైప్ లో అయితే మనకి ఇంకా అసలు భయం ఉండదు అనమాట. రఫ్ అండ్ టఫ్ అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా అయితే ఉంది కదా. సో ట్రై చేయండి. అంటే ఈ టైప్ ఏంటి అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతాయేమో అన్న భయం అయితే ఉండదు కదా. సో అదన్నమాట. ఇప్పటి వరకు కూడా హెవీ మగ్గం వర్క్స్ అయితే చూపించాను కదా. ఇక నుంచి అయితే సింపుల్ మగ్గం వర్క్స్ అండి. అంటే అందరూ కూడా హెవీగా ఇష్టపడరు కదా. సో సింపుల్ గా ఉండాలి బట్ మగ్గం వర్క్ లో ఉండాలి అనుకునే వారికి అయితే ఈ వర్క్స్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి. దీని ప్రైస్ అయితే 320కి అయితే తీసుకున్నాను. బట్ మీషోలో రీసెంట్గా అయితే చూసాను నేను, జస్ట్ 250కే ఇలాంటి మగ్గం వర్క్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఫ్యూచర్లో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. 250కి ఇలాంటి మగ్గం వర్క్ అయితే చాలా బాగుంటుంది కదా. సో ఆ వీడియోస్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి, ఓకేనా. నార్మల్గా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకుంటేనే మీటర్కి 200 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక 250కి ఈ వర్క్ అంతా కూడా అంటే మనకి చాలా బెస్ట్ ప్రైస్ అండి, అసలు ఎవరు మిస్ అవ్వకండి. ఇప్పుడు చూస్తున్న ఈ బ్లౌజ్ కూడా జస్ట్ 300 రూపీస్కి అయితే తీసుకున్నాను. ఇది అయితే స్టిచ్చింగ్ అయ్యాక మళ్ళీ డెఫినెట్గా మీతో
షేర్ చేసుకుంటాను. వర్క్ డీటెయిలింగ్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఈ బ్లౌజెస్ అన్ని కూడా మా రిలేటివ్ శారీస్ కి మ్యాచింగ్ కోసం అయితే ఆర్డర్ చేశాను. టోటల్ 10 బ్లౌజెస్ కదండి. ఇందులో అయితే 6 బ్లౌజెస్ అయితే మ్యాచింగ్ అయ్యాయి. మిగిలిన 4 బ్లౌజెస్ అయితే రిటర్న్ అయితే పెట్టేశాను. ఈ 6 బ్లౌజెస్ కూడా స్టిచింగ్ కంప్లీట్ అయ్యాక మీతో షేర్ చేసుకుంటాను. మీషోలో మనం ఆర్డర్ చేసుకున్న బ్లౌజెస్ అన్ని కూడా వర్క్ అయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలానే వచ్చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే క్యాటలాగ్ కంటే కూడా రియల్ లుక్ లో బ్రైట్నెస్ ఇంకా ఎక్కువైతే ఉంటుంది. చాలా బాగుంటున్నాయి. కాకపోతే శారీస్ కి అయితే కొంచెం షేడ్స్ అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది. అంటే క్యాటలాగ్ లో చూస్తే శారీస్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయినట్టే కనపడుతుంది. బట్ రియల్ గా రిసీవ్ చేసుకున్నాక కొంచెం లైట్ అండ్ డార్క్ అవ్వడం అయితే అవుతుంది అనమాట. ఇదొక్కటి చిన్న మైనస్ పాయింట్. అదర్వైజ్ బ్లౌజ్ వర్క్స్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానివ్వండి, వర్క్ డీటెయిలింగ్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. హైలీ రికమెండ్ చేయొచ్చు. క్వాలిటీ అయితే అంత బాగా అయితే వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రీన్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. దీనికి ఏంటి అంటే స్కిన్ కలర్ లో పోల్స్ అయితే యాడ్ చేశారు. అది ఏంటంటే వర్క్ లో అయితే కలిసిపోయింది. వీడియోలో అంత క్లియర్ గా అయితే ఏమీ తెలియట్లేదు. రియల్ లుక్ లో అయితే బాగా తెలుస్తుంది అనమాట. దీనికి హైలైట్ ఏంటి అంటే హ్యాండ్ వర్క్ అండి. చాలా నీట్ గా అయితే ఇచ్చేసారు. కొంచెం డిఫరెంట్ మోడల్ అండి. చాలా బాగుంటుంది. లాస్ట్ టైం సేమ్ ఇదే మోడల్ నేను డార్క్ వైన్ కలర్ పైన చూపించాను. దానిపైన అయితే వర్క్ ఇంకా బాగుంది. ఎందుకంటే డార్క్ కలర్ పైన ఆబ్వియస్లీ ఎలాగైనా సరే లుక్ అయితే చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది. ఆ బ్లౌజ్ అయితే స్టిచింగ్ కంప్లీట్ అయ్యాక కూడా మీతో షేర్ చేసుకున్నాను. పార్ట్ 2 లో కానీ లేదంటే పార్ట్ 3 లో కానీ ఉంటుంది. ఒకసారి చెక్ చేసేయండి. ఓకేనా. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా ఇది చాలా బాగుంది. దీని ప్రైస్ చూసుకుంటే జస్ట్ 250 రూపీస్ కి అయితే వస్తుంది. ఆ ప్రైస్ కి అయితే చాలా బాగుంది. సో ట్రై చేసేయండి. నెక్స్ట్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి. ఇలాంటి బ్లౌజ్ ఒక్కటి ఉంటే మల్టీ శారీస్ కి అయితే చాలా బాగా అయితే పేరప్ చేసుకోవచ్చు. బ్రైట్ రాణి పింక్ కలర్ లో అయితే వచ్చేసింది. వర్క్ అంతా కూడా మనకి గోల్డ్ సిల్వర్ థ్రెడ్ యూజ్ చేసి చాలా నీట్ గా అయితే చేశారు. అది కూడా మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ లో అండి. చూసారు కదా, బ్యాక్ నెక్ కి ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారు. ఫ్రంట్ నెక్ కి అలానే ఉంది. హ్యాండ్స్ కి అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది. ఇందులో నియర్లీ 8 కలర్స్ వరకు కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ప్రైస్ చూసుకుంటే ఆఫర్ లో 320 కి అయితే తీసుకున్నాను. ఆ ప్రైస్ కి అయితే చాలా బాగుంది. ఎవరికైనా ఈ మోడల్ ఈ కలర్ లో నచ్చింది అనిపిస్తే పక్కా ట్రై చేయండి. ఓకేనా. ఇక లాస్ట్ గా ఇంకొక బ్లౌజ్ అయితే చూసేయండి. దీని తర్వాత మెజర్మెంట్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇది అయితే డార్క్ పర్పిల్ లో అయితే వచ్చేసింది. చూసారు కదా, పీకాక్ డిజైన్ లో అయితే వచ్చింది. ఫుల్ గా కుందన్స్ అయితే పెట్టేశారు. చాలా బాగా షైనింగ్ అయితే అవుతుంది. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా మనకి ఈ విధంగా పీకాక్ అయితే వచ్చేసింది. అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా అయితే ఉంది. ఇది ఏంటంటే క్యాటలాగ్ లో కంటే కూడా ఇది కొంచెం లైట్ కలర్ అయితే వచ్చింది. క్యాటలాగ్ లో ఉన్న డార్క్ కలర్ వచ్చుంటే శారీకి అయితే చాలా బాగా సెట్ అయిపోను. బట్ ఇదైతే అలా రాలేదు కదా, సో మ్యాచింగ్ అవ్వలేదు. దీని ప్రైస్ చూసుకుంటే 230 కి అయితే వస్తుంది. ఆ ప్రైస్ కి అయితే చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ కూడా సూపర్ గా అయితే ఉంది. ఒకసారి ఇవన్నీ కూడా నేను హ్యాండ్ కి అయితే ఈ విధంగా పెట్టుకుని చూపిస్తాను. లుక్ ఎలా ఉంటుంది మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. చూసారు కదా, అన్ని కూడా ఒకదాని మించి ఒకటి అన్నట్టుగా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు ఎవరు మిస్ అవ్వకండి. మీకు ఇందులో ఏ కలర్ మ్యాచింగ్ అయింది అనిపిస్తే అదైతే ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్ చాలా ఫాస్ట్ గా అయితే స్టాక్ అవుట్ అయితే అయిపోతాయి. బాగా హెవీ లుక్ ఉండాలి అంటే ఈ టైప్ హెవీ మగ్గం వర్క్స్ అయితే ట్రై చేయండి. లేదు కొంచెం సింపుల్ లుక్ లో ఉండాలి అంటే నెక్స్ట్ చూపించే సింపుల్ వర్క్స్ అయితే చాలా బాగుంటాయి. అంటే శారీ పైన అయితే డిపెండ్ అయితే ఉంటుంది కదా, శారీకి పర్ఫెక్ట్ గా సెట్ అయింది అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. హెవీ మగ్గం వర్క్స్ ఏంటి అంటే కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతాయి. ఇప్పుడైతే మెజర్మెంట్స్ అన్ని కూడా చూపిస్తాను కదా. నా హ్యాండ్ ఫుల్ సర్కిల్ చూసుకుంటే కరెక్ట్ గా 11 వరకు అయితే ఉంటుంది. 11 కంటే కూడా 13, 14 వరకు వచ్చింది అనుకోండి, నాకు కూడా సెట్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఖర్చులోకి అయితే పోతుంది కదా. అలాంటప్పుడు మిషన్ పైన కుట్టు అయితే పడదు. వర్క్ ఏమైనా కటింగ్ చేస్తే వర్క్ అంతా కూడా దాన్ని బట్టి మొత్తం అంతా ఊడిపోతుంది. మళ్ళీ ఆ వర్క్ ఉన్న కొంచెం ప్లేస్ లో కూడా నీడిల్ తో హ్యాండ్ తో స్టిచ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్ని కూడా లాస్ట్ టైం వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. కానీ ఇలాంటి కంప్యూటర్ వర్క్స్ ఏంటి అంటే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండదు. ఎలాంటి వారికైనా సెట్ అవుతుంది. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కానీ మనం కొంచెం కూడా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఇలాంటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అక్కడక్కడ స్టోన్స్ కుందన్స్ యాడ్ చేసుకుంటే ఇది కూడా మనకి మగ్గం వర్క్ లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది. అలా చేసుకునే టాలెంట్ మీలో ఉంటే అలా కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఓకేనా. ఇప్పుడైతే ఫాస్ట్ గా మెజర్మెంట్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మై ఫేవరెట్ బేబీ పింక్ బ్లౌజ్ అండి. ఇది అయితే బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 6.5 అయితే వచ్చింది. చూడండి, బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ చూసుకుంటే కరెక్ట్ గా 15 వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ చూసుకుంటే 6 వరకు అయితే వచ్చింది. హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే 10 వరకు అయితే వచ్చింది. హ్యాండ్ ఫుల్ సర్కిల్ చూసుకుంటే కరెక్ట్ గా 11 వరకు అయితే వచ్చింది. 11 వరకు అంటే చెప్పాను కదా, నా హ్యాండ్ కి అయితే పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయిపోతుంది ఈ బ్లౌజ్. ఈ బ్లౌజ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా గ్రాండ్ గా అయితే ఉంది కదా. సెకండ్ అయితే ఈ బ్లౌజ్ అయితే చూసేద్దాము. ఇది అయితే ఎలా చూడాలి అనేది కూడా నాకు సరిగా తెలియదు. జస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం ఈ విధంగా అయితే చూస్తున్నాను. కరెక్ట్ గా 9 వరకు అయితే వచ్చింది మిడిల్ గ్యాప్. అండ్ కింద చూడండి కొంచెం ఆరీ వర్క్ ఉంది కదా నెట్ ఫ్యాబ్రిక్ కా నుంచి, అక్కడ కూడా ఒకసారి అయితే ఈ విధంగా అయితే చూస్తున్నాను. ఈ మెజర్మెంట్స్ ఏంటి అంటే టైలరింగ్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. నాకైతే తెలియదు. మీకు ఒక ఐడియా రావడం కోసం ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. ఈ మిడిల్ గ్యాప్ ఏంటి అంటే 7 వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 15 వరకు అయితే ఉంది. బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 5.5 అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లెంగ్త్ అండి.
ఇది అయితే కరెక్ట్గా 10 వరకు అయితే వచ్చేసింది. హ్యాండ్ ఫుల్ సర్కిల్ చూసుకుంటే 12 వరకు అయితే ఇచ్చేసారు. అంటే నా హ్యాండ్కి కూడా కొంచెం 1 ఇంచ్ అయితే లూజ్ అవుతుంది అన్నట్టు. ఆ 1 ఇంచ్ లూజ్ కూడా కేర్ఫుల్గా నీడిల్తో అయితే హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ హ్యాండ్ ఫుల్ సర్కిల్ 13 ఆర్ 14 వస్తే ఈ బ్లౌజ్ అయితే మీకు చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో మీరైతే చెక్ చేసుకుని అప్పుడైతే ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ అండి ఎగ్జాక్ట్గా 6.5 అయితే వచ్చింది. బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ చూసుకుంటే కరెక్ట్గా 15.5 అయితే వచ్చింది. అండ్ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అండి ఇది చూసుకుంటే కరెక్ట్గా 6 వరకు అయితే వచ్చింది. హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే కరెక్ట్గా 10 వరకు అయితే ఇచ్చేసారు. హ్యాండ్ ఫుల్ సర్కిల్ చూసుకుంటే కరెక్ట్గా 11 వరకు అయితే ఇచ్చేసారు. చాలా బ్లౌజెస్కి మెజర్మెంట్స్ అయితే ఇలానే ఉంటాయి అనమాట. ఫ్రంట్ నెక్ అయితే దేనికైనా సరే 7 to 9 మిడిల్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. ఇది బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసుకుంటే 6 వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ చూసుకుంటే చాలా ఎక్కువైతే ఇచ్చేసారు. 20 వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ కూడా చాలా ఎక్కువగా 11 వరకు అయితే ప్రొవైడ్ చేశారు. అంటే చాలా మందికి బ్యాక్ నెక్ లెంగ్త్ ఎక్కువగా కావాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అంటే బాగా హెల్దీగా ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఉండాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళైతే ట్రై చేసేయండి. ఇది హ్యాండ్ లెంగ్త్ యాజ్ యూజువల్గా 10 వచ్చింది. హ్యాండ్ సర్కిల్ కూడా మనకి 11 వరకు అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ ఈ మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ అండి. ఇది కూడా బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసుకుంటే కరెక్ట్గా 6 వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా చూడండి 15.5 అయితే ఇచ్చేసారు. బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ చూసుకుంటే కరెక్ట్గా 6.5 అయితే వచ్చింది. ఇది కూడా కొంచెం ఎక్కువగానే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే ఈ వర్క్ చూసారా, మెయిన్ డిజైన్ అదే మాత్రమే చూస్తున్నాను నేను. కరెక్ట్గా 7 వరకు అయితే ఉంది. అంటే పైన స్మాల్ బుట్టీస్ వచ్చాయి కదా, అక్కడి నుంచి అయితే నేను చూడట్లేదు. హ్యాండ్ ఫుల్ సర్కిల్ చూసుకుంటే 11.5 అయితే ఉంది. నెక్స్ట్ ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసుకుంటే ఇది ఎగ్జాక్ట్గా చూడండి 6 వరకు అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ అండి. ఇది ఎంత వరకు వచ్చింది అంటే ఇది కూడా 15.5 అయితే వచ్చేసింది. బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ చూసుకుంటే కరెక్ట్గా 6 వరకు అయితే వచ్చింది. హ్యాండ్ వర్క్ ఇది కూడా డిజైన్ ఉన్నంత వరకు చూస్తున్నాను. కరెక్ట్గా 6 వరకు అయితే వచ్చింది. హ్యాండ్ ఫుల్ సర్కిల్ చూసినట్లయితే ఎగ్జాక్ట్గా చూడండి 11 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసుకుంటే కరెక్ట్గా 6 వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 17 వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ చూసుకుంటే కరెక్ట్గా 6 వరకు అయితే ఇచ్చేసారు. ఇక వచ్చేసి హ్యాండ్ లెంగ్త్ అండి. హ్యాండ్ లెంగ్త్ ఎంత వరకు వచ్చింది అంటే ఎగ్జాక్ట్గా చూడండి 9 వరకు అయితే వచ్చింది. హ్యాండ్ ఫుల్ సర్కిల్ చూసుకుంటే ఇది కరెక్ట్గా 10.5 అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ బ్లౌజ్ అండి. ఇది బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 6 వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ చూసుకుంటే 17 వచ్చింది. బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 7 వరకు అయితే వచ్చింది. ఇది కూడా మెజర్మెంట్స్ అయితే ఎక్కువగానే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే ఇది ఎంత వరకు వచ్చింది అంటే చూడండి కరెక్ట్గా 9 వరకు అయితే వచ్చింది. హ్యాండ్ ఫుల్ సర్కిల్ అయితే కరెక్ట్గా 10.5 అయితే వచ్చింది. ఇక లాస్ట్గా ఇంకొక బ్లౌజ్ అయితే ఉంది. సో ఇది కూడా చూసేద్దాము. ఇది బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసుకుంటే చూడండి ఇది కరెక్ట్గా 6 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ అనమాట. ఇది ఎంత వరకు వచ్చింది అంటే కరెక్ట్గా 17 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ నెక్ ఈ మిడిల్ లెంగ్త్ అండి. ఇది చూసుకుంటే 7 వరకు అయితే వచ్చేసింది. నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ అయితే పైనుంచి కూడా ఫుల్గా అయితే చూస్తున్నాను. కరెక్ట్గా 11 వరకు అయితే వచ్చింది. బట్ హ్యాండ్ ఫుల్గా కావాలన్నా అలా పెట్టించుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ ఈ పీకాక్ డిజైన్ చూసారా, సింపుల్గా ఇలా షార్ట్ హ్యాండ్ పెట్టుకున్నా కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. సో మీకు ఎలా బాగుంటుంది అనిపిస్తే అలా ట్రై చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ఫుల్ సర్కిల్ అయితే చూస్తున్నాను. ఇది ఎంతవరకు వచ్చింది అంటే కరెక్ట్గా 12.5 అయితే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా 10 బ్లౌజెస్ మెజర్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి అయితే చాలా మంది అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు మెజర్మెంట్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పండి అని చెప్పేసి. సో అందుకని ఇవన్నీ కూడా క్లియర్గా అయితే చెప్పాను అనమాట. ఇవన్నీ కూడా బ్యాక్ కేమ్ నుంచి క్లియర్గా జూమ్ లుక్లు అయితే చూసేయండి. చూస్తారు కదా అన్నీ కూడా ఒకదాని మించి ఒకటి అన్నట్టుగా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎంత గ్రాండ్ వర్క్ వచ్చినా కానీ నాకైతే మెయిన్గా బేబీ పింక్ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే అది ఫ్యాబ్రిక్ షైనింగ్ కూడా చాలా క్లాసిక్గా చాలా రిచ్ లుక్ అయితే ఉంది. నాకైతే ఇది పర్సనల్గా చాలా బాగా నచ్చేసింది. ఈ బ్లౌజ్ కలెక్షన్ నాకే కాదండి మీకు కూడా చాలా బాగా యూస్ఫుల్ అయింది, చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేసాయి కదా. ఈ రెడ్ బ్లౌజ్ అయితే స్టిచింగ్ కంప్లీట్ అయ్యాక కూడా మళ్ళీ డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది 2 శారీస్కి అయితే మ్యాచింగ్ అయింది. సో ఉంచేసాను అనమాట. మీలో ఎంతమంది ఆఫ్టర్ స్టిచింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది ఒక కామెంట్ అయితే చేయండి. మీరు చేసే కామెంట్స్ వల్ల నేను ఆ వీడియో ఫాస్ట్గా పోస్ట్ చేయడానికి ఛాన్స్ అయితే చాలా ఎక్కువైతే ఉంటుంది. ఓకేనా. సో కామెంట్స్ ఎక్కువ వస్తే ఫాస్ట్గా అయితే వీడియో అయితే చేస్తాను. అంటే ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నా దగ్గరే ఉండవు
ఉండవు కదా, అందరి దగ్గర బ్లౌజెస్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ వీడియో చేసి ఎవరి వాళ్ళకి అప్ చెప్పేయాలి కదా. సో అందుకని మీరు కామెంట్ చేయండి, నేనైతే వీడియో అయితే ఫాస్ట్గా అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళే ముందు ఈ వీడియో మీకు యూజ్ అయింది, హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు చాలా సపోర్టివ్గా అయితే ఉంటుంది. ఇలాంటి ట్రెండింగ్ న్యూ కలెక్షన్ వీడియోస్ అయితే ఇంకా చాలా ఎక్కువ అయితే చేస్తాను. ఇలాంటి వర్క్ బ్లౌజెస్ ఎక్కువగా కట్టుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. రీజనబుల్గా అయితే ఉన్నాయి కదా, సో వాళ్ళు కూడా హ్యాపీగా అయితే కొనుక్కుంటారు. ఇలాంటి న్యూ కలెక్షన్ స్టాక్ అవుట్ అవ్వకముందే మీరు ఫాస్ట్గా పర్చేస్ చేసుకోవాలి అంటే ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో చేసేయండి. అక్కడ అయితే స్టోరీస్లో లింక్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా అయితే యాడ్ చేస్తూ ఉంటాను. సో దట్ ఏదైనా స్టాక్ అవుట్ అవ్వకముందే మీరు ఫాస్ట్గా పర్చేస్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే చాలా ఎక్కువైతే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.